ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి దందా పేట్రేగిపోతుంది. గిరిజన రైతులకు డబ్బు ఆశ చూపించే వారితో గంజాయి మొక్కల సాగు చేపిస్తున్నారు కేటుగాళ్లు. ఈ పంటలను రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా రవాణా చేస్తున్నారు. వీటికి బానిసలైన యువత జీవితం సర్వనాశనమవుతుంది. అయితే ఈ గంజాయి గ్యాంగ్లకు చెక్ పెట్టేందుకు పోలీసులు టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి విశాఖ పోలీసులు ఒక డ్రోన్ సహాయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం సొలభ పంచాయతీ దేగలరాయిలో సుమారు 5 ఎకరాల గంజాయి సాగును గుర్తించారు. అనంతరం గంజాయి పంటకు నిప్పు పెట్టి కాల్చేశారు. గంజాయి పంటలను ఎవరు పెంచినా సరే వాటిని ఇలాగే ధ్వంసం చేస్తామని వాటిని పెంచే గిరిజనులకు తెలిపారు. వీటిని పెంచడం వల్ల ఎంతమందికి హాని జరుగుతుందో తెలియచేశారు. వీటికి బదులుగా వేరే పంటలు పండించాలని సూచించారు. ఎస్పీ అమిత్ బర్దోర్ డ్రోన్ ద్వారా ఈ పంటలను గుర్తించాక ఆ ప్రాంతానికి వెళ్లి అవి గంజాయి పంటలని నిర్ధారించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో డ్రోన్ సాయంతో ఈ పంటల కోసం వెతికాం, కానీ ఆ సమయంలో మొక్కలు చిన్నవి అవడం వల్ల డ్రోన్ కి సరిగా కనిపించలేదు. ఇప్పుడు 2 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు పెరగడంతో డ్రోన్ కు కనిపించాయి. ప్రభుత్వం తరపున ప్రత్యామ్నాయ మొక్కలను ఈ ప్రాంత రైతులకు పంపిణీ చేశాం. వాటిని పండించకుండా మళ్లీ గంజాయి పంటనే పండిస్తే కఠిన చర్యలు తప్పువు అని హెచ్చరించారు. అలానే ప్రభుత్వం 25 రకరకాల పంట మొక్కల్ని పంపిణీ చేస్తుందని తెలిపారు. వాటిని సాగు చేసుకోవాలని సూచించారు. ఈ గంజాయి పంటల దాడుల్లో పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.